యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనం వచనం మార్చి వచనం చదువుకుందాం. 7వ అధ్యాయం మొదటి నుండి 4వ వచనం వరకు లేక 5వ వచనం వరకు వచనం మార్చి వచనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం మొదటి నుండి 5 వచనముల వరకు వచనం మార్చి వచనం చదువుకుందాం. చూడండి. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జరహు ముని మనవడును జల్బీ మనవడును కర్మీ కుమారుడనైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకునేను గనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించెను. హాయిపురమును వేగుచూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకుము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొని వచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగా ఉన్నారు గదా అనిరి. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుష్యులను హతం చేసిరి. మరియు తమ గవని యొద్ద నుండి షిబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనులు గుండెలు కరిగి నీరైపోయెను. ప్రియమైన వారలారా, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము మొదటి నుండి 5 వచనాలు మనం చదువుకున్నాం. ఈ యొక్క వచనములలో మనం ప్రారంభంలో చూసినప్పుడు శపితమైన దాని విషయములలో అని ప్రారంభించాడు 7వ అధ్యాయం. ఇటుకు మనం వాక్యంలో ముందుకు సాగే ముందుగా దేవుని యొక్క సహాయమును కోరుకుందాం. ప్రేరేపింపబడిన వారు ప్రార్థన చేయండి. మన వాక్యంలో ముందుకు సాగిపోదాం. దాసును మరుగుపరచండి ప్రభా. సమయోచితమైనటువంటి జ్ఞానమును తెలుగు దయచేయండి ప్రభా. మీ పిల్లలకు ఏదైతే అవసరమైనదో మీ దాసుడు దాన్ని మాట్లాడి ప్రభా మీరే మహిమను పొందుతారని క్రీస్తు ప్రసిద్ధమైన నామమున కృతజ్ఞతా స్తోత్రం చెల్లిస్తూ ప్రార్థన చేసి ముందుకు సాగుతూ. ప్రియమైన వారలారా, ఈ యెహోషువ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దీంట్లో అనేకమైన విషయాలు మనము తెలుసుకోవటానికి లేక నేర్చుకోవటానికి దేవుడు మనకు సాయం చేస్తూ ఉన్నాడు. మనకి యెహోషువ గ్రంథం మీద క్విజ్ జరుగుతున్నప్పుడు యెహోషువ గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం కొన్ని నెలల క్రితం. ఈ 7వ అధ్యాయానికి వచ్చేసేటప్పటికి ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళటానికి నాకు మనస్సు లేకుండా పోయింది. యెహోషువ గ్రంథం మొదటి నుండి చదువుకుంటూ వస్తే ఈ 7వ అధ్యాయం ఇక్కడికి రాగా ముందుకు వెళ్ళటానికి మనస్సు లేకపోయింది. కారణం, ఈ అధ్యాయంలోని ఉన్న విషయాలు, ఈ అధ్యాయంలోని ఉన్న కొన్ని విషాద గాథ అది మరి ఎవరికీ కూడా జరగకూడదు అని భావించే విధంగా జరిగిన ఒక సందర్భం. మిట్టుకు ఈ 7వ అధ్యాయంలో మనం మొదట్లో చూస్తే శపితమైనది అని ప్రారంభించాడు. మరి దీనికంటే ముందుగా జరిగిన విషయం లేక 6వ అధ్యాయం 5వ అధ్యాయంలో మనంలో చూస్తే ఇశ్రాయేలీల వారు యోర్దాను నది దాటుతారు. ఇశ్రాయేలు వారు యోర్దాను దాటి వారు వస్తూ ఉంటే ఎలాగైతే 430 సంవత్సరములు ఇశ్రాయేలీలు బానిసత్వముగా ఐగుప్తు నుండి వస్తూ ఉండగా ఎర్ర సముద్రం పాయలుగా చేయబడి వారికి మార్గం ఏర్పరిచిందో అటు విధంగా 2వ మారుగా వారికి జరిగింది యోర్దానులో. మరి వారు నడుచుకుంటూ దాటి వస్తుండగా ఈ విషయం యోర్దాను తూర్పు దిక్కున ఉన్న వారికి లేక అవతల ఉన్న వారికి ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో వారందరూ భయపడ్డారు. వీరితో ఉన్న దేవుడు చాలా గొప్పవాడు, ఇశ్రాయేలీలతో మనం గొడవబడి లేక యుద్ధం చేసి మనం గెలవలేము, వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి అని శత్రు సైన్యం అంతా భయపడుతూ ఉన్నారు ఇశ్రాయేల్ వారిని చూసి. అలా ఆ యోర్దాను నదిని దాటుకుంటూ వీరు యువతలకు వచ్చి ఎక్కడ చేరారు అంటే మనం 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు వారందరూ కూడా యెరికో దగ్గరకు వచ్చారు. అక్కడనే వారు పస్కా పండుగను ఆచరించారు. ఆ సంవత్సరం పంటను వారు అక్కడ తిన్నారు. తిన్న తరువాత యెరికో పట్టణం యొక్క వారు ఇశ్రాయేలీలను చూసి వారు అన్ని బంధించుకున్నారు. ఎవరు బయటకు రావట్లేదు. మరి యెహోషువ దేవుని యొద్ద ప్రార్థన చేసి, అయ్యా
యెరికో పట్టణాన్ని మేము స్వాధీనం చేసుకోవాలి ఎలా అన్నప్పుడు దేవుడు ఆయనకి కొన్ని కార్యాలు చేయమన్నాడు. 7 దినములు అయిపోయిన తర్వాత ఆ యెరికో కోటగోడలు కూలిపోయాయి. కూలిపోయిన తర్వాత యెహోషువతో దేవుడు అంటున్నమాట, యెహోషువ, ఈ పట్టణాన్ని నేను మీకు ఇస్తున్నాను, కాబట్టి ఇది శపితమైన వాటిది గనుక దీనిలో ఉన్నది సమస్తాన్ని మీరు కూల్చివేయండి, కాల్చివేయండి. అయితే దీంట్లో ఉన్న బంగారం కానీ వెండి కానీ ఇది శపితమైనది, ఇది దేవునికి చెందుతుంది. ఆలోచించండి, ఇది దేవునికి చెందుతుంది కాబట్టి దీన్ని మీరు ఏది కూడా మీరు ముట్టకూడదు, దేన్ని కూడా మీరు తీసుకోకూడదు, ఇది దేవునిది అని చెప్పేసి యెహోషువ అందరికీ కూడా ఇదే విషయాన్ని తెలియజేశాడు. ఏమని? ఈ పట్టణంలో ఉన్నది శపితమైనది కనుక మీరు ఎవరో కూడా దీనిలోనికి తీసుకోవటానికి వీల్లేదన్న. మరి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా సరే అన్నారు. యెరికో పట్టణాన్ని కూల్చారు, జయించారు. ఓవైపు చెప్పాలంటే యెరికో పట్టణం చాలా బలమైనది, అక్కడ ఉన్నవారు కూడా చాలా గొప్పవారు, అది వేరొక సంగతి. ఆనంద ఆర్భాటముల మధ్య సంతోష గానాలు వినిపిస్తూ ఉండగా జయధ్వనులతో ఇశ్రాయేలు ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఆ సమయంలో అలా సంతోషంగా ఉంటే, అలా ఆనందంగా ఉంటే, అలా నెమ్మదిగా ఉన్నవారు ఒక ధైర్యం వచ్చింది వారికి. ఏమని? యోర్దాను నది ఎలాగో దాటేశాం, అది ఎలా దాటాం? దాని మధ్యన దాటాం. ఇప్పుడు ఇంత గొప్ప ఘనమైన ప్రాకారములను దేవుని ద్వారా మనం కొల్చగలిగాం, మనం జయించాం, మనతో పాటు దేవుడు ఉన్నాడు కనుక మనకు భయం లేదనుకున్నారు. మరి భయం లేదనుకున్న ఇశ్రాయేలు ప్రజలు ముందుకు సాగుతూ ఉండగా వారికి కనబడినది ఒక పట్టణం. ఆ పట్టణం గురించే మన ఈరోజు ధ్యానం. ఇవన్నీ కూడా ఆరంభము నుంచి ఈ వచనములు మనం చూసుకుంటే ఇప్పుడు జరిగే సంగతులను మనకు తెలుస్తుంది. దేవుడు ఏం చెప్పాడు? యెరికోలో శపితమైన వాటిని ముట్టుకోవద్దన్నాడు. అయితే 7వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాటను చూడండి, ఏముందో? శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసేసారు. ఎట్లనగా కుమారుడైన చాలు. యెహోవా ఇశ్రాయేలు మీద ఏం చేస్తూ ఉన్నాడు? కోపిస్తూ ఉన్నాడు. కారణం శపితమైన దానిలో కొంత తీసుకున్నారు అని దేవుడు ఇక్కడ పేర్కొన్నాడు. మరి ఈ యొక్క అధ్యాయాన్ని మనం ధ్యానిస్తే, లేక ఈ అధ్యాయాన్ని మనం విభజిస్తే ఒక 4 భాగాలుగా విభజించవచ్చు. ఆలోచించండి, 4 భాగాలు. మొదటిగా మనం చూసినప్పుడు ఆఖాను యొక్క పాపం లేక ఇశ్రాయేలీయుల యొక్క పాపంగా మనం చూడవచ్చు. ఇది మొదటి భాగంగా. దీనిలో 2వ భాగంగా చూస్తే దేవుని యొక్క కోపాన్ని మనం చూడవచ్చు. మరి 3వదిగా మనం చూస్తే వివరణాత్మకమైన విచారణ జరుగుతూ ఉంది. ఈ విచారణ 3వ భాగంగా మనం విభజిస్తే దీనికి సంబంధించిన దండన 4వ భాగంగా చూడవచ్చు. ఈ 4 విషయాలు క్లుప్తంగా మనం దీన్ని ధ్యానించుకొని మనం ముందుకు సాగిపోదాం. అయితే మొదటిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు శపితమైన వాటిని తీసుకున్నారు ఇశ్రాయేలు ప్రజలు. తీసుకున్న తర్వాత దేవుడు గ్రహించాడు. ఎందుకు? శపితమైనది వారి మధ్యన ఉంటే పరిశుద్ధమైన దేవుడు వారితో ఉంటాడా ఉండడా? చెప్పాలి. శపితమైనది వారితో ఉంటే పరిశుద్ధుడైన దేవుడు వారితో ఉంటాడా ఉండడా? అయితే ఈ వచనంలో మనం చూస్తూ ఉండగా ఇది వారికి అర్థం కాకపోయింది. 4వ వచనం చూడండి. 3,000 మంది వారు వెళ్ళారు కానీ చాలు. ఎప్పుడైతే యెరికో కోటగోడలు కూల్చి వీరు జయం పొందారో హాయి పట్టణానికి వేగులు వారిని పంపించారు. పంపించిన తర్వాత వేగుల వారు వెళ్ళి వచ్చి చూసి, అయ్యా మనం చాలా మంది ఉన్నాం, మనం ఇక్కడి నుంచి ప్రయాసపడి హాయి పట్టణం మీదకి వెళ్ళటానికి, అది అంత పెద్ద పట్టణం కూడా కాదు కనుక ఒక 2-3 వేల మంది వెళ్దాం అనుకున్నారు. అర్థమైందా? యెరికో పట్టణానికి వెళ్ళటానికి కొలత లేదు. యెరికో పట్టణం మీద వారు ఆ దేవుడే ఏ క్రియ అయితే చేయమన్నాడో, ఏ కార్యాలు అయితే చేయమన్నాడో, ఎలా చుట్టమన్నాడో, ఎలా ఊదమన్నాడో, ఎలా మౌనంగా ఉండమన్నాడో, ఎలా వారిని కేక వేయమన్నాడో కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. కారణం అది దేవుని ద్వారా పలకబడింది. అయితే
ఎప్పుడైతే ఈ యొక్క పట్టణమైన హాయి పట్టణానికి వీడు వచ్చారో ఇక్కడ యెహోషువ ఆ వేగులు వారు చెప్పినదిని బట్టి అంచనా వేసి ముందు వెళ్ళినట్లుగా రచయితలు కూడా చాలా మంది గ్రంథకర్తలు అంటారు. ఇక్కడ దేవుని యొక్క సహాయం కోరలేదన్నది కొందరి వాదన. అయితే మనకి పరిపూర్ణంగా పరిశుద్ధ గ్రంథం లేదు కాబట్టి దాన్ని మనం ఆలోచించట్లేదు. అయితే ఎప్పుడైతే వారు 2-3 వేల మంది చాలన్నారు, యెహోషువ వారిని వెళ్ళమన్నాడు. అయితే వారు వెళ్ళగా హాయి పట్టణం ముందు ఏం చేయలేకపోయారు, వాళ్ళు నిలువలేకపోయారు. ప్రేమైన వారు ఆలోచించండి. ఇప్పుడు నిలువలేకపోవడంతో ఏం జరిగింది? 6వ వచనం చూడండి. యెహోషువ తన బట్టలను చింపుకొని మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనొచ్చు. అయ్యో అయ్యో ప్రభువా యెహోవా, దాటించితివి. చాలు. ఎప్పుడైతే ఈ ఇశ్రాయేలు ప్రజలు నిలువలేకపోయారో, ఎప్పుడైతే ఈ ఇశ్రాయేలీలు అక్కడ ఉండలేకపోయారో, 5వ వచనంలో చూస్తే సుమారుగా 36 మంది చనిపోయారు. దీంట్లో మనం ఒక వచనం పై వచనంలో చూసినప్పుడు 5వ వచనం చదివి 5వ వచనం చూడండి. అప్పుడు హాయి వారు మరియు తమ గవని యొద్ద నుండి షిబారీము వరకు వారిని తరిమిరి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి ఇక్కడ ఒక వచనం ఉంది, ఒక మాట చూడండి. కాబట్టి జనుల గుండెలు నీరైపోయింది. 36 మంది చనిపోయారు. అప్పటి వరకు ఆనందంగా, ఉత్సాహంగా, సంతోషంగా ఉన్న జనాల గుండెలో ఇప్పుడు ఏమైపోయింది? కరిగిపోయింది. భయపడ్డారు. గంభీరంగా దేవుడు నాకున్నాడు అనే ధైర్యంతో వెళ్తే వారికి అపజయం ఎదురైంది. దేవుడు నాకున్నాడని దావీదు గొలియాతు ముందుకు వెళ్ళాడు. అంత బలమైన వాడిని ఆయన జయించాడే లేదా? జయించాడు. దేవుడు మనకున్నాడని బలమైన పట్టణం ముందుకు వెళ్ళి జయించిన వీరు ఒక చిన్న పట్టణం ముందు నిలవలేకపోగానే వారు భయపడ్డారు. ఇది చూసిన యెహోషువ కలవరపడ్డాడు. తన వస్త్రాలు చింపుకున్నాడు. నేల మట్టుకు వంగిపోయాడు. ఎందుకు జరిగింది? బహుశా మేము 3,000 మందిని పంపించడాన్ని బట్టి అలా జరిగిందా, లేక 10,000 మందిని పంపించి ఉంటే ఇలా జరిగిండదేమో అని అనుకున్నాడేమో బహుశా. అయితే నిజముగా యెహోషువకు కూడా తెలియదు ఏం జరిగిందని. శపితమైనది వారి మధ్యకు వచ్చిందని. ప్రియులారా, శపితమైనది వారి మధ్యకు వచ్చింది కాబట్టి వారు జయించలేకపోయారు. బాధతో, వేదనతో, దుఃఖంతో అతను గడుపుతూ ఉండగా ఆ వచనం చూడండి. 10వ వచనానికి వచ్చేసేయండి. యెహోవా యెహోషువతో ఇట్లా నేను లెమ్ము, ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకుని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. ఇవన్నీ మనము చదువుకొని వచ్చింది ఈ వచన భాగాన్ని చూడటానికి. ఎందుకు? 36 మంది చనిపోయారు. ఆ ప్రజల గుండెల్లో భయం ఏర్పడింది. ఏం చేయాలి దిక్కుతోచని పరిస్థితుల్లో యెహోషువ కన్నీరు విడుస్తూ ఉన్నాడు, వస్త్రాలు చింపుకొని ఏడుస్తూ ఉన్నాడు. సాయంకాలం అయిపోయింది. దేవుడు వచ్చాడు యెహోషువ దగ్గరికి. యెహోషువ, ఎందుకు బాధపడుతూ ఉన్నావు? ఎందుకు ఏడుస్తూ ఉన్నావు? దేవుణ్ణి విశ్వసించిన వారు ఎవరైనా సరే వారు బాధపడితే వారు ఎందుకు ఎవరు వస్తారు? దేవుడు వస్తాడు. హాగరు అరణ్యంలో ఏడుస్తూ ఉంది. ఆ పిల్లవాడిని అక్కడ పక్కన పెట్టి దేవుడు వచ్చాడు. మోసగాడైన యాకోబు తన సహోదరుని మోసం చేసి వెళ్ళి ఒక రాయిని తలగడగా తీసుకొని పడుకొని ఉంటే అక్కడ ఎవరు ప్రత్యక్షమయ్యారు? ఎవరికి ఏం కనబడింది? కలలో అతనికి ఏం కనబడింది? దేవుని యొక్క ప్రసన్నత.
దేవుణ్ణి విశ్వసించిన వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు వారికి ప్రత్యక్షమవుతాడు. అటువలే యెహోషువకు దేవుడు ప్రత్యక్షమే అడుగుతున్నాడు, యెహోషువ ఎందుకు ఏడుస్తూ ఉన్నావు, ఎందుకు బాధపడుతున్నావు? బహుశా యెహోషువ ఆ దేవుడు ఇలా మాట్లాడుకున్నారేమో, అయ్యా నిన్ను నమ్మేగా మేము వెళ్ళాం, యెరికో పట్టణానికి వెళ్ళాం, మీరు మాకు జయం ఇచ్చావు, అదే జయం కూడా ఈ యొక్క హాయి పట్టణం మీద ఇస్తావని మేము వెళ్తే నువ్వు ఎందుకు మాకు సహాయం చేయలేదు అని యెహోషువ దేవుని అడిగి ఉండొచ్చు. అందుకే దేవుడు అన్నాడు యెహోషువతో, యెహోషువ యెరికో పట్టణం మీద యుద్ధానికి మీరు వెళ్ళినప్పుడు, లేక యెరికో పట్టణం చుట్టూ మీరు తిరుగుతున్నప్పుడు మీ ముందునే ఉన్న ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరముల అరణ్య మార్గం నడుస్తూ ఉండగా పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఏ ఒక్కటి జరగకుండా నేను ఉన్నానయ్యా. నేను ఎవరిని? ఇశ్రాయేలీలకు దేవుడిని, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అన్నాడు. అది ఒక ఇశ్రాయేలీలో తప్ప మరి ఎవరితోనూ దేవుడు అనలేదు. నేను మీ దేవుణ్ణి, నీకు కష్టం వస్తే ఆ కష్టంలో ముందుండే దేవుణ్ణి నేను, నీకు బాధ వస్తే ఆ బాధలో ముందుండే దేవుణ్ణి నేను, నిన్ను ఓదార్చే దేవుణ్ణి నేను, నిన్ను లాలించే దేవుణ్ణి నేను, నీ ప్రతి దానిలో ముందుండటానికి ఇష్టపడే దేవుణ్ణి నేను, మీ దేవుడు అని అనిపించుకోవటానికి నేను ఇష్టపడే దేవుణ్ణి. అటువంటి దేవుణ్ణైనా నేను నువ్వు ఓడిపోతే నాకు ఇష్టమా యెహోషువ? నువ్వు బాధపడుతూ ఉంటే, నువ్వు దుఃఖంలో ఉంటే, నువ్వు పేదరికంలో ఉంటే, నువ్వు అనారోగ్యంలో ఉంటే, నువ్వు హింసింపబడుతూ ఉంటే, హేళన పడుతూ ఉంటే, కష్టపడుతూ ఉంటే అది చూసి నేను ఆనందిస్తాను అనుకున్నావా యెహోషువ? మీరు నా ప్రజలు, నేను మీ దేవుణ్ణి. మీరు ఆనందంగా పాలు తేనెలు ప్రవహించు దేశంలో ఉండాలని కోరుకునేవాడిని. దేవదూతలు తినే మన్నాను కురిపించిన దేవుణ్ణి, నీళ్ల నుండి అరణ్యములో ఎడారిలో నీళ్లు కురిపించిన దేవుణ్ణి, మాంసమును పూరేళ్ల ద్వారా మీకు ఇచ్చిన దేవుణ్ణి. ఇన్ని ఇచ్చిన దేవుడినైనా నేను మీరు మరణించాలని కోరుకుంటున్నాను యెహోషువ, మీరు మరణించాలని కోరుకుంటున్నానా అని యెహోషువ అని అనుకుంటే, యెహోషువ అంటున్నాడు, అయ్యా మరి ఎందుకు ఈ అపజయం నాకు? నీవు కోరుకోలేదు, నీవు మమ్మల్ని విజయవంతులుగా చేయాలనుకుంటున్నా, మంచిదే, మరి మాలో అపజయం ఎందుకు? ఎందుకు అపజయం? ఎందుకు ఓటమి? ఎందుకు హృదయం పగిలిపోతుంది? ఎందుకు బాధ, వేదన, దుఃఖంతో నిండుది? ఎందుకు? ఆయన అన్నాడు, నేను నీకు సహాయం చేద్దామనే మీకంటే ముందుగా ఆయుధములు ధరించిన దేవదూతలు వస్తే వారిని ఒకటి అడ్డు చేసింది. ఏది? వారిని ఒకటి అడ్డగించింది. ఏది? పాపం. మీకు సహాయం చేయాలని వస్తే మీ మధ్య ఏముంది? పాపం ఉంది, శపితమైనది ఉంటే నేను ఉండలేను యెహోషువ. శపితమైనది మీ మధ్య ఉంటే నేను ఉండలేను. ఆ పాపం నన్ను లోనికి రానికుండా చేస్తుంది. కారణం ఏంటో తెలుసా? ఆ శపితమైనది మిమ్మల్ని అందరినీ కూడా మార్చివేస్తుంది. ఆ పాపం. దానియేలు ప్రార్థన చేశాడు, ఎప్పుడో రావాల్సిన జవాబు అతనికి చేరకపోవడానికి గల కారణం ఏమిటి? ఆలోచించండి. అతనికి జవాబు వెంటనే వచ్చింది, అయితే ఆ జవాబు చేరకపోవడానికి గల కారణం ఏమిటి? 21 దినములుగా అతడు పోరాడుతూనే ఉన్నాడు. ఆలోచించండి. దేవుడు పరిశుద్ధుడు, ఆయనతో ఉండాలన్నా, ఆయన మీతో ఉండాలన్నా మీరు పరిశుద్ధత అవసరం. మీతో ఆ పరిశుద్ధత ఉంటేనే ఆయన ఉంటాడు. మరి ఆ పరిశుద్ధం కలిగిన దేవుడు నీ యొద్దకు వచ్చినప్పుడు నీలో ఏం లేదు? పరిశుద్ధత లేదు. యెహోషువ యెరికో పట్టణంలో వెళ్ళినప్పుడు మీ మధ్య పరిశుద్ధత ఉంది. అయితే ఈ హాయి పట్టణమునకు వచ్చినప్పుడు మీలో ఏముంది? పాపం ఉంది. మీలో పాపం ఉంది. పాపం ఉంటేనే రాలేను. మిమ్మల్ని మీరు పశ్చాత్తాపం పొంది పరిశుద్ధులు పరచుకోండి, నేను వస్తాను. ఆ వచనం చూడండి, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 12వ వచనం నుంచి చూడండి. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలం చేస్తేనే తప్ప. దేవుడు తోడు కావాలంటే శాపగ్రస్తమైనది మీ మధ్య ఉండకూడదు.
ఇప్పుడు చెప్పండి, దేవుడు మీకు తోడై ఉండాలంటే మీ మధ్య ఏముండకూడదు? శపితమైనది మీ మధ్య ఉండకూడదు. ఈ శపితమైనది మీ మధ్యకు వస్తే ఎవరు దూరం అయిపోతారు? ఎవరు దూరం అయిపోతారు? దేవుడు దూరం అయిపోతాడు. శపితమైనది వారి మధ్యకు వచ్చింది, దేవుడు దూరం అయ్యాడు. దేవుడు దూరం అయితే ఏమైంది? మరణం వాటిల్లింది, నష్టం వచ్చింది, భయం వచ్చింది, బెదురు వచ్చింది, వారిలో వణుకు పుట్టింది, నిస్సహాయం నిస్పృహలతో మధ్య వారు కొట్టిమిట్లాడుతూ ఉన్నారు. ఇక మాట్లాడటానికి కాదు కదా, ఇక నిలవటానికి కూడా వారిలో శక్తి లేకపోయింది. కారణం ఏమిటి? వారి మధ్యకు దేవుడు రాలేకపోయాడు. కారణం ఏమిటి? వారిలో శపితమైనది. ఈ విషయం తెలియగానే యెహోషువ సంతోషపడ్డాడు అనుకుంటున్నారా? సహజంగా ఆలోచిస్తే పెద్దలుగా పిలువబడుచున్నవారు భారం బాధ్యత కలిగిన వారికి ఎప్పుడూ కూడా సంతోషం అనిపించే విషయాలు చాలా అరుదు. యెహోషువ, నేను నీకు సహాయం చేస్తాను, ఎక్కడైతే ఓడిపోయావో అక్కడ నేను విజయం ఇస్తాను, కానీ నువ్వేం చేయాలి? మీ మధ్యన శపితమైనది ఉంది, దాన్ని నువ్వు తీసివేయాలన్నాడు. ఇప్పుడు యెహోషువకి సంతోషం కాదు, బాధే. శపితమైనది మా మధ్యకు ఎలా వచ్చిందనే ప్రశ్న మొదలైంది. అందరినీ, ఆ పరిశుద్ధ ప్రజలందరినీ కూడా, వచనం చూడండి, 13వ వచనం, నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగ చెప్పుము, రేపటికి మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకొనుడి. సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులారా, 14వ వచనం చాలు. ఈ వచనంలో మనం చూస్తే దేవుడు శపితమైనది మీ మధ్య ఉందన్నాడు యెహోషువ సాయంత్రం. నీవు లేచి పరిశుద్ధపరచి వారితో, జనులను పరిశుద్ధపరచి వాళ్ళతో ఇలాగ చెప్పుము. యెహోషువ జనులతో అంటున్నాడు. ఆలోచించాడు, ఇది ఆలోచింపవలసిన విషయం. ఇప్పుడు యెహోషువ జనులతో అంటున్నాడు, అయ్యా నేను దేవుణ్ణి అడిగాను, ఎందుకు మేము ఓడిపోయామని దేవుడిని నేను అడిగాను. దేవుడు అన్నాడు, మీ మధ్య శపితమైనది ఉంది కాబట్టి మీరు ఓడిపోయారు, ఆ శపితమైనది తీసేస్తే మీరు గెలుస్తారు, మీకు విజయం వస్తుందని దేవుడు అన్నాడు. కాబట్టి ఆ శపితమైన వాటి కొరకు ఆ దేవుడు చెప్పాడు. కాబట్టి మీరు ఒక పని చేయండి అన్నాడు. ఏం చేయండి? జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగ చెప్పుము, రేపటికి మిమ్ములను మీరు ఏం చేయమన్నాడు? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి అన్నాడు. కారణం, మీ దగ్గర ఏం లేదు? పరిశుద్ధత లేదు. ఇది వరకు ఉన్న పరిశుద్ధత మీ మధ్య లేదు. కారణం, మీ పాలనలోనికి లేక మీ మధ్యలోనికి ఏమొచ్చింది? శపితమైనది వచ్చింది. అలా అంటూ ఒక మాట అన్నాడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలులారా, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు, మీరు దాన్ని మీ మధ్య నుండకుండా నిర్మూలము చేయ వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలువరు అని అంటూ ఉదయము మీ గోత్రముల వరుసను పెట్టి అన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి ఆజ్ఞించేశాడు యెహోషువ. అతను గుబులు ఉంది, జయిస్తామని ఒక నమ్మకం పక్కన పెడితే ఎవరు ఆ శపితమైనది తీసుకొని వచ్చారా అని ముందుగానే చెప్పేశాడు. 6వ అధ్యాయంలో మనం చూస్తే ఎవరైతే దాన్ని తీసుకొని వస్తారో 18వ వచనం చూడండి. 6వ అధ్యాయం 18వ వచనం, మీరు తీసుకొని ఎడల గనుక 19వ వచనం, చాలు. దేవుడు ముందుగానే చెప్పేశాడు యెహోషువ ద్వారా, ఎవరూ కూడా ముట్టుకోకూడదు, అది దేవునిది అని. మరి ఆ దేవుని ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞని ఎవరు అతిక్రమించారే? అతిక్రమించిన వారికి శిక్ష ఉందని తెలుసు కదా. మరి ఎవరు 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 అక్కడ 4 విధాలుగా చెప్పాడు. ఏ క్రమంలో రావాలో చెప్పాడు. ఏ క్రమం? 4వ వచనంలో చూడండి. 14వ వచనంలో
ఉదయమున మీ గోత్రముల వరుసను బట్టి. మొదటిది రెండవది వంశముల ప్రకారము రావలను. మూడవది కుటుంబముల ప్రకారము అన్నాడు. దగ్గరకు రావలను. పురుషుల వరుస ప్రకారము అన్నాడు. అయ్యా, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. రేపు మీరు నిలవబడాలి. మీరు నిలవబడితే మీ యొక్క గోత్రముల ప్రకారములో ఎవరి పేరు వస్తుందో, ఆ వచ్చిన వంశములలో ఎవరి పేరు వస్తుందో, ఆ వచ్చిన ఆ వంశముల నుండి ఏ కుటుంబం పేరు వస్తుందో, ఆ కుటుంబంలో నుండి ఏ పురుషుని పేరు వస్తుందో వారికి శిక్ష ఉంది కనుక మీరు ఎప్పటికి పరిశుద్ధపరచుకోండి అన్నాడు. 13వ వచనంలో ఎప్పటికీ? నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగ చెప్పుము అని ఒక మాట అన్నాడు. ఎప్పటికీ? రేపటికి మీరు మిమ్మల్ని పరిశుద్ధపరచుకోండి. మీకు రేపు వరకు సమయం ఉంది కాబట్టి మిమ్మల్ని మీరేం చేసుకోండి? పరిశుద్ధపరచుకోండి. దేవుడు అక్కడ సమయాన్ని ఇచ్చాడు. యెహోషువ ద్వారా వారికి సమయాన్ని ఇచ్చాడు. అయ్యా, ఇంకా సమయం ఉంది. మీ మధ్యకు శపితమైనది వచ్చింది. ఆ శపితమైనది తీసివేయటానికి మీకు రేపు వరకు సమయం ఉంది. ఆలస్యం చేయొద్దు. ఇప్పటికే నష్టపోయారు. ఇప్పటికే ప్రాణాలు పోయింది. ఇప్పటికే గుండెల్లో భయము, బెనుకు, వదురు అన్నీ మనల్ని చుట్టుముట్టేశాయి. అయితే రేపటి వరకు మనకు సమయం ఉంది, జాగ్రత్త అన్నాడు. యెహోషువ హృదయంలో ఒక బెదురు. ఆ రాత్రి ఎవరైనా వస్తారేమో, పశ్చాత్తాపం పొందుతారేమో, దేవుని దగ్గర అడుగుదాం, దేవుని దగ్గర అడుగుదాం. నాకు ఇంతకు ముందు ఉన్న మోషే ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజల పట్ల వారిని విన్నపించుకున్నాడో, వారి పక్షాన్ని ఎలా నిలబడ్డాడో, నేను అలా నిలబడతాను. ఎవరైనా వస్తారేమో అని ఆశగా యెహోషువ ఎదురు చూస్తూ ఉన్నాడు. కారణం, దాని యొక్క ప్రతిఫలం ఎలా ఉంటుందో యెహోషువకు తెలుసు. దేవుని కోపం ఎలా ఉంటుందో యెహోషువకు తెలుసు. దేవుని యొక్క ఉగ్రత ఎలా ఉంటుందో యెహోషువకు తెలుసు. వెనుక నుండి మోషేను వెంబడిస్తూ వస్తున్నవాడు కదా, తెలుసు. ఎదురు చూస్తూ ఉన్నాడు. రాత్రంతా ఎదురు చూశాడు యెహోషువ. ఒక్కసారైనా పశ్చాత్తాపం పొందుతారేమో, వస్తారేమో, వారి పక్షాన్ని దేవుణ్ణి వేడుకుందాం అనుకున్నాడు. గోత్రముల చొప్పున అన్నాడు, వంశముల చొప్పున అన్నాడు, కుటుంబముల చొప్పున అన్నాడు, పురుషుల చొప్పున అన్నాడు. ఉదయం వరకు సమయం ఇస్తే రేపటి వరకు సమయం ఇచ్చాడు. ఈ రేపటి గురించి అనేకమైన విషయాలు ఉన్నాయి. ఈ రేపటి గురించి అనేకమైన సంగతులు ఉన్నాయి. రేపు ఏమి జరుగునో నీకు తెలియదు అన్నాడు దేవుడు. రేపటిని గురించి నువ్వు చింతించవద్దు అన్నాడు. ప్రేమైన వాళ్ళని ఆలోచించండి. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో ఎస్తేరు విందుకు పిలవగా రేపు ఏం జరుగుతుందన్న సందర్భం అతనికి తెలియదు. ఎవరికి తెలియదు? ఎవరికి తెలియదు? చెప్పండి. రాజును పిలిచాడు, హామానును విందుకు పిలిచాడు. హామాను అంటున్నాడు తన ఇంటికి వెళ్ళి, నన్ను రాజును తప్ప రాని ఎవరిని పిలవలేదు. కానీ ఆ రేపులో అతనికి ఏముంది? మరణం ఉంది. 50 అడుగుల ఎత్తు కలిగిన దానిలో ఉరి మరణం. ఆలోచించాడు. రేపులో ప్రమాదం. అయినా రేపు వరకు సమయం ఇచ్చారు. ఉపయోగించుకోలేకపోయాడు. సమయం అయిపోయింది. చూడండి, ఆ వచనమును మనం చూసి ముందుకు సాగిపోదాం. 16వ వచనం నుండి త్వరగా అండి. యోధా గోత్రం పట్టుబడింది. పట్టుబడింది. ఆకాను పట్టుబడిపోయాడు.
ఈ మాట చూడండి. అప్పుడు యెహోషువ ఆకానుతో ఈ మాట అంటున్నాడు, నా కుమారుడా చెప్పగా నిజము తీసుకుంటుని చాలు. 16వ వచనం ఆరంభంలో ఒక మాట ఉంది, ఏమన్నా చూడండి. కాబట్టి చాలు. ఉదయం వరకు సమయం ఇచ్చాడు యెహోషువ. పెద్దలకు చెప్పాడు, అక్కడ ఉన్న వారందరికీ చెప్పాడు, ఉదయం వరకు మీకు సమయం ఉంది, దేవుడు చెప్పాడు కదా, కాబట్టి జాగ్రత్త, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అన్నాడు. ఉదయాన్ని యెహోషువ లేచాడు. లేవగానే కుటుంబం ప్రకారంగా, గోత్రం ప్రకారంగా ఆ ప్రజలను నిలువ పెట్టాడు. ఒక ఆయన పట్టుబట్టాడు. ఎవరాయన? ఆకాన్. ఆకాన్ పట్టుబడ్డాడు. పట్టుబడంగానే యెహోషువ అంటున్నాడు, నా కుమారుడా ఆకాన్, ఏం జరిగిందో విషయం మొత్తం చెప్పు అన్నాడు. ఈ ఆకాన్ ఎవరు? ఇతను ఒక యూదుడు. అతని యొక్క గోత్రంను గురించి, అతని యొక్క తండ్రి, అతని యొక్క పితరుల గురించి రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆకాను వాటిని ఆశించి చేసుకున్నాడు అన్నాడు. షీనారు పై వస్త్రాన్ని తీసుకున్నాడు, వెండిని తీసుకున్నాడు, బంగారం తీసుకున్నాడు. అది షీనారు పై వస్త్రం, పూర్తి కూడా కాదు. కొందరు లేఖనకారులు అంటారు అది రాజు ధరించిన వస్త్రంగా భావిస్తారు. మరి ఆ వస్త్రాన్ని తీసుకున్నాడు, ఆ బంగారాన్ని వెండిని తీసుకున్నాడు, తన గుడారం మధ్యన దాన్ని దాచిపెట్టేశాడు. సమయం ఇచ్చాడు, సమయం ఇచ్చినప్పుడు ఉపయోగించుకోలేకపోయాడు. సమయం చూయించాడు, ఆకారం ఉపయోగించుకోలేకపోయాడు. ఎవరు పట్టుకుంటారులే, ఇంత క్షుణ్ణంగా ఎవరు లేనప్పుడు కదా నేను తీసుకున్నాను, ఎవరికి తెలియకుండా దాన్ని తీసుకొని వచ్చి నా గుడారంలో దాచాను కదా, ఎవరు చూస్తారులే అనుకున్నాడు ఆకాను. సమయం ఇచ్చినా చూసుకుందాం అనుకున్నాడు ఆకాను. దేవుణ్ణే పరిశోధించాలనుకున్నాడు ఆకాను. ఏమైంది కనుక్కున్నారు. ఆకాను పట్టుబడిపోయాడు. ప్రేమైన వారులారా ఆలోచించండి. అవకాశం ఉన్నంత వరకు ఉపయోగించుకోలేకపోయాడు ఆకాను. సమయం ఉన్నంత వరకు సద్వినియోగం చేసుకోలేకపోయాడు ఆకాను. రేపటి వరకు అన్నాడు, అప్పటి వరకు వారు తీసుకోలేకపోయాడు. సమయమును ఉపయోగించుకోలేకపోయిన ఈ ఆకాను చూద్దాం అనుకున్నాడు, పట్టుబడిపోయాడు. గేహాజీ నీతో పాటు నా ఆత్మ రాలేదా అన్నాడు. ఎందుకు? ఆశపడ్డాడు. గేహాజీ ఆశపడ్డాడు, ఆకాను ఆశపడ్డాడు. ప్రేమైన వారిలో ఆలోచించండి. ఆ ఆశ ద్వారా వారు ఏమైపోయారన్న విషయం మనం చూస్తాం. ఇంతకీ ఆ బంగారు ఎవరికి చెందాలి చెప్పాలి. ఎవరికి చెందాలన్నాడు? దేవునిది దేవునికి చెందాలి. దేవునికి చెందలేదే అనుకో, దేవుడు ఎలాగైనా తీసుకుంటాడు. అయితే నష్టపోయేది ఎవరు? మనం. దేవుడు ఎలాగైనా తీసుకుంటాడు, నష్టపోయేది మనమే. ఉదాహరణకి దశభాగమే అనుకోండి, దేవునికి ఇవ్వాల్సి వస్తుంది. మన పనుల్లోనో మన కార్యాల్లోనో లేక ఏదో ఒక అవసరత నుండి మనం వాడేసాం. సరే, ఆ నెల గడిచింది, మరో నెల వచ్చింది, ఇది కూడా అవసరం ఉందని వాడేసాం. 3వ నెల జీతం కంటే ముందు అనారోగ్యం వస్తుంది, జీతం కంటే ముందు ఏదో ఒక నష్టం వస్తుంది, జీతం కంటే ముందు మన అనుకోని ఊహించని పరిణామం సంభవిస్తుంది. దానికి మనం 3 నెలలు దశభాగం వేసినా ఆ రోగమో అనారోగ్యమో అవసరత తీరదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అట్లుగా
జ్ఞాపకం చేసుకొని చూడండి, దేవుడు సమస్తమును చేస్తాడు. కారణం అది ఎవరిది చెప్పాలి అందరూ. అది ఎవరిది? దేవుడు. దేవుడిది నా సొంతం చేసుకోవాలనుకున్నాడు. దేవుడిది నాది కొంచెం నా భాగం చేసుకుందాం అనుకున్నాడు. దేవుడిది దేవుడికి లేదు. దేవుడు అతనికి ఎక్కడ ఇవ్వాలి అక్కడ ఇచ్చాడు. కనుక్కున్నాడు, పట్టుబడ్డారు. అయితే ఇక్కడ ఉన్న అత్యంత బాధాకరమైన విషయం ఈ వచనం చూడండి, 24వ వచనం ముగిద్దాం. తరువాత యెహోషువయు సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చారు. అప్పుడు యెహోషువ, బాధపరచుతివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా అది నేటి వరకు ఉన్నది. మల్లుకొనెను, అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. ఆకోరు అంటే బాధలు. ప్రేమైన వారు ఆలోచించండి, ఈ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఏ వ్యక్తి? ఆకాను వచ్చి పేదవాడేం కాదు. వారి కులరీత్యా మనం చూసినప్పుడు వారు పంటలు పండించేవారు, ఎడ్లను లేక మేకలను మందలను మేపేవారుగా ఉంది. వారు వ్యవసాయం చేస్తూ యుద్ధాలలో కొన్ని సమయాల్లో సహాయం చేసేవారుగా ఉంది. మరి ఆకాను ఏం పేదవాడేం కాదు. మంద ఉంది, కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉంది, డేరా ఉంది. అంత మాత్రమే కాదు, పనివారు పరివారం అంతా ఉంది. ఎప్పుడైతే ఆకాను పేరు వచ్చిందో అతడు పశ్చాత్తాపడిన సమయం దాటిపోయినందున, ఏం దాటిపోయింది? సమయం దాటిపోయింది. ఉదయం అయిపోయింది. యోషువ లేచాడు, జనులందరూ వచ్చారు, అతను కనుగొనేశారు. ఆకాను తీసుకొని వస్తున్నారు ఒక లోయలోనికి. అది ఏ లోయ? ఏం పేరు పెట్టారు? ఆకోరు లోయ. ఆకోరు అంటే ఆ కింద వచ్చిన కింద ఉంది చూడండి. ఆకోరు అంటే బాధ. బాధ. ఆకోరు లోయ తీసుకొని వచ్చి రాళ్ళతో కొడుతూ ఉన్నారు. రాళ్ళతో కొడుతూ ఉంటే ఆలోచిద్దాము. ఇప్పుడు ఆకాను కుమారుడు కుమార్తె అడగాలి. ఒకవేళ అడిగి ఉంటే, తండ్రి ఎందుకు మన రాళ్ళతో కొడుతూ ఉన్నారు? మేమేం పాపం చేశాం? మేము ఏమి అపరాధము చేశాం? రాళ్ల దెబ్బలు ఎందుకు అని. ఇక్కడ ఉన్న విషయంలో చాలా కన్ఫ్యూజన్ అయిన విషయం ఒకటి జరిగింది. ఏంటి? వారిని తీసుకొని వచ్చాడు. ఆ వచనం చూడండి, 25వ వచనం చూడండి. అప్పుడు యెహోషువ, నీవు ఏల మమ్ములను బాధపరచితివి. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలీలందరూ అని ఎవరినన్నాడు? ఆ వచనం మీరు, ఇశ్రాయేలీలందరూ వాణ్ణి అన్నారు. అంటే దాంట్లో వాళ్ళు కుమారులు కుమార్తెలు ఉన్నట్లా లేనట్లా? ఉన్నారు. అయితే ఆ 2వ వచనం కిందికి రాగానే మనకు అక్కడేముంది? వారిని రాళ్లతో కొట్టినట్లుగా ఉంది. ఈ వచనంలో ఈ 2 విధాలైన ఒక తాత్పర్యాలు ఉన్నాయి, థియరీస్ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు వారు కూడా రాళ్లతో దెబ్బలు కొట్టబడ్డారు. ప్రేమైన వారు ఆలోచించండి, ఏ పాపం తెలియదు, ఏ దోషం ఎరగదు. నేను యెహోషువ లాగా ఒక నాయకుడు అవ్వాలనుకున్నాడేమో ఆకాను కుమారుడు. నేను మోషే అక్కలాగా ప్రవక్తి అవ్వాలనుకున్నదేమో వారి కుమార్తె. అయితే వారి యొక్క జీవితం ఎలా ముగిసిపోయింది? రాళ్ల దెబ్బలు. అంగలారుస్తూ ఉన్న తన కుమార్తెలు, తన కుమారుడు వేదన పడుతూ ఉంటే ఆ తండ్రి హృదయం ఏమైపోయిందో, ఆకాను హృదయం ఏమైపోయిందో. అప్పటికే పశ్చాత్తాపడిపోయాడు ఆకాను.
ఇమానుయేల్ గారితో ఒక వాక్యం ఉంది కదా, తండ్రుల దోషం కుమారుల మీదికి. ఆకాను పాపం తన కుమార్తెల మీదకి వచ్చింది. సౌలు పాపం తన కుమారుని మీదకి వచ్చింది. ముగ్గురు కుమారులైన రిస్పా తన ఉపపత్ని ఆ పిల్లల మీదకి వచ్చింది. దావీదు పాపం ఆ పసివాడి మీదకి వచ్చింది. ఆ తండ్రుల పాపం ఆ పిల్లల మీదకి వచ్చేసింది. ఎవరు చూస్తారులే అనుకున్నాడు. ఒక్కొక్క రాయి ఒక్కొక్క దెబ్బ తగులుతుంటే తల్లడిల్లిపోతున్న ఆ తల్లి హృదయం ఎలా బాధపడిందో. విసరబడిన రాయి నుదిటను తాకన్నా తల్లడిల్లిపోయిన ఓ పసిపోన, ఏ పాపం ఎరుగదు, ఏ దోషం తెలియదు, పసికందునైనా నా మీద ఈ రాళ్ల దెబ్బలు ఎందుకో అని ప్రశ్నించిందేమో. ఆలోచించండి. ఆ పిల్ల, ఆ కుమార్తె, కుమారుడు ఆ తల్లిని తండ్రిని అడిగి ఉంటే ఏ సమాధానం చెప్పి ఉంటాడో ఆ తండ్రి. ఓవైపు కన్నీళ్లు విడుస్తూ ఇశ్రాయేలీయులు రాళ్లు వేస్తున్నారు. కారణం, శత్రువుల చేతిలో చనిపోయి ఉంటే వీరమరణం అయ్యేది. సొంత జనుల మధ్య దేవునికి అవిధేయమైన క్రియలు చేసి మరణం చేశారు. ఒక్కొక్క రాయి ఒక్కొక్క దెబ్బలు పడుతూ ఉంటే శక్తి కొలది కేక వేసి కన్నీళ్లు విడుస్తుంది ఆ కుమార్తె. యుద్ధములో యుద్ధ పౌరుడిగా నిలబడిసిన వాడు రాళ్ల దెబ్బల చేత కన్నీళ్లు విడుస్తూ ఉంటే, రక్తము కారుతూ ఉంటే ఏమని ఓదార్చాలో తండ్రికి తెలియలేదు. ఆలోచించండి. ఆ కుమారుణ్ణి ఏమి చెప్పి ఓదార్చాలో తెలియలేదు ఆ తండ్రికి. తనకు తగులుతున్న దెబ్బలు పక్కన పెడితే, నా దోషము వల్ల మీకు ఈ శాపం వచ్చిందని చెప్పలేకపోయాడు ఆ తండ్రి ధైర్యంగా. కారణం అతడు దొంగలించినది ఒక ఎత్తు అయితే, రేపటి వరకు సమయం ఉండగా అతడు ఏం చేయలేకపోయాడు? సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కూర్చున్నవారు మీరైనా నేనైనా అంతే. దేవుడు మనకి ఇప్పుడే సమయం ఇచ్చాడు. క్షమాపణ పొందు అంటున్నాడు దేవుడు. అమ్మా, మీ జీవితంలో, మీ హృదయంలో, మీ పాల్యం అనగా నీ హృదయంలో, నీ మనస్సులో పాపం ఉంది, దాన్ని ఒప్పుకో, ఆ పాపముని విడిచిపెట్టు, నేను నీ హృదయానికి వస్తాను, నీలో ఆనందాన్ని, సంతోషాన్ని, విజయాన్ని ఇస్తానని దేవుడు అంటున్నాడు. మరి నువ్వేం చేస్తూ ఉన్నావు? రేపు అనుకున్నావా? రేపు అంటే ఆకాను జీవితం కాలిపోయింది. అణువు కూడా లేకుండా ఎక్కడ కాలిపోయాడో తెలియకుండా కాలిపోయాడు, బూడిదైపోయింది. అతనితో పాటు అతని కుమారులు, అతనికి కలిగిన సమస్తం. అదే నరకం. రాళ్లతో కొట్టిన దెబ్బల యొక్క నొప్పి నరకంలో ఉంటుంది, బాధ ఉంటుంది. కాలిన దేహాలు, ఆత్మ కాలుతూనే ఉంటుంది. ఆకాను జీవితం నుంచి దేవుడు మనతో మాట్లాడుతూ నేర్పిస్తూ ఉన్న ఒక పాఠం. నీకు సమయం లేదు, రేపు తీర్పు రాబోతుంది. ఎప్పుడు రాబోతుంది? రేపు రాబోతుంది. ఆ రేపు రాకముందే నువ్వు మసులుకో. ఆ రేపు రాకముందే నువ్వు హృదయాన్ని మార్చుకో. ఆ రేపు వచ్చిందా కాలిపోతావు. ఆ రేపు వచ్చిందా రాళ్ల చేత నువ్వు రక్తం చిందించాల్సిందే. మరొక మార్గం లేదు, పశ్చాత్తాపడిన లేదు. ఆ ధనవంతుడు అంటున్నాడు, అయ్యా నా సహోదరులు ఇంకా ఉన్నారు, ఒక్కసారి అతన్ని పంపించి వారికి సువార్త చెప్పమను. లేదు, సమయం అయిపోయింది. 5 కన్యకలు అంటున్నారు, మేము కన్యకలమయ్యా, వివాహానికి సిద్ధపడిన వారం, మీరు ఎవరో నేను ఎరుగుననేశాడు. సమయము పోకముందే, ఆలస్యము కాకముందే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నాళ్ల వరకు నీ హృదయమును కఠినపరుచుకుందు? ఫరో హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. తన తర్వాత రాజవలసిన వాడి దగ్గర నుండి సమస్తాన్ని కోల్పోయాడు. సమస్తాన్ని. ఎన్నాళ్ళ వరకు హృదయాన్ని కఠినపరుచుకుంటావు? ఎన్నాళ్ళ వరకు రేపు చూద్దాం అనుకుంటావు? దేవుడు ఈ రోజే వస్తే, ఈ క్షణమే వస్తే, నీ పాపానికి ప్రతిఫలం ఉంది, ఒక్కడు కూడా పరిశుద్ధుడు లేడు అని దేవుడు అన్నాడు. మరి ఎన్నాళ్ళ వరకు ఇంకా చీకటి? మరి ఎన్నాళ్ళ వరకు ఇంకా రక్షణ లేకుండా అలాగే ఉండి మరణిస్తారనుకుంటున్నారు? రేపండి,
నా ఉద్యోగం అవని, నా వయసు అవని, లేక నా పనులు అవని, నేను అనుకున్న కార్యం సాధించిన తర్వాత దేవుని యొద్దకు వచ్చి ఒప్పుకుంటానన్నావు. ఆలోపే నేను ఒక ఆర్టికల్ చూశాను. 34 ఏళ్ల వాడు, 10th లో 97% ఉన్నవాడు, ఇంటర్మీడియట్లో 98% ఉన్నవాడు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయినవాడు, మైక్రోసాఫ్ట్ కంపెనీలో కోట్లలో జీతం తీసేవాడు, 34 సంవత్సరాల యువకుడు మరణించాడు హార్ట్ అటాక్. అయ్యా, విజయం ఉంది, మంచిదే. జీవితం ఏది? మన జీవితంలో విజయం వెంబడి పరిగెడతాం. అయితే మన జీవితం ఏంటి? మన గమ్యస్థానం ఎవరు? ఆ రేపు రాకముందే మారు మనస్సు పొందండి. ఆ రేపు వచ్చింది ఆకాను జీవితంలో. మరో రేపును చూడలేకపోయాడు. నేటికి ఆకానుని ఒక ఓడిపోయిన వాడిగానే చూస్తాము తప్ప పశ్చాత్తాపము పొంది మనస్సు తిరుపుకున్న వాని వల్ల మనం చూడలేదు. ఇస్కారియోతు యూదా పశ్చాత్తాపడ్డాడు. నేటికి మనం ద్రోహి అయిన, అపవాది అయిన ఇస్కారియోతుగానే అంటామే తప్ప శిష్యులు 12 మందిలో అతడు ఒకడైనను అతని పేరు చెప్పడానికి మామూలుగా ఒక క్రైస్తవులుగా మనకి సంకోచించదు. ఆలోచించండి. దేవుడు రాబోతూ ఉన్నాడు. పరలోకము నరకము ఉన్నది, ఇది నిజం. అయితే రేపు రాకముందే పశ్చాత్తాపడటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆ కుమార్తె తండ్రి వైపు దీనంగా చూస్తూ, దేహమంతా రక్తం కారుతూ ఉంది. నాన్న, మనం ఎందుకు కొడుతున్నారని తల్లి అడిగింది. తండ్రి, మనం ఎందుకు కట్టేసి కొడుతూ ఉన్నారని కుమారుడు అడిగాడు. ఏమాట చెప్పాలో అర్థం కానీ ఆ తల్లిదండ్రులు ఇది మా పాపము వలనే అని వారికి చెప్పడానికి ధైర్యం సరిపోలేదు. ప్రేమ వాళ్ళు ఆలోచించండి. ఏదోనే అనుకున్నారు, ఆ రేపటిని మర్చిపోయారు. తీర్పు వచ్చేసింది, కాలిపోయారు. కన్నీళ్లతో ఇశ్రాయేలు ప్రజలు వారి మీద రాళ్లు రువ్వారు. ఉన్న శిక్షలో అత్యంత ఘోరమైన శిక్ష. ఆ రాయి దెబ్బ అతనికి తలకు తగలవచ్చు, కంటికి తగలవచ్చు, చేతికి తగలవచ్చు, కాలికి తగలవచ్చు. తగిలిన చోటనే తగులుతూ ఉంటే ఆ దెబ్బలకు, ఆ రక్తం కారుతూ, ప్రాణం పోలేక, విడవలేక, ఆ నొప్పికి వారు అరుస్తూ ఉంటే ఆలోచించు. ఒక పడుచు పిల్లవాడు, ఒక యవ్వన స్త్రీ, ఒక సోదరి కళ్ళ ముందు వారిని కొడుతూ ఉంటే ఆ వేదన, ఆ కేక ఎలా ఉంటుందో, ఎలా ఉందో. మొత్తానికి దెబ్బలు తిని ఏమైపోయారు? చనిపోయారు. ప్రేమైన వాళ్ళు ఆలోచించాలి. దేవుడు ఈ ఉదయకాలం ఉంది, మధ్యాహ్న వేళ దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ శిక్ష నీకు రాకముందే మనసు మార్చుకో. ఆకాను కుటుంబంలో నీ కుటుంబం మారకముందే మనసు మార్చుకో. దేవుడు నీ దగ్గరకు రావాలని ఇష్టపడ్డాడు. అయినా నీలో ఏముంది? పాపం ఉంది. పాపను విడిచిపెట్టమ్మా, దేవుడి జీవితానికి వస్తాడు. 30,000 మంది తిరిగి వెళ్ళారు. 8వ అధ్యాయంలో హాయి పట్టణం మీద జయం పొందారు. జయ జీవితం నీకు కావాలా? విజయం నీకు కావాలా? ఆయన చెంతకురా, ఆయన ఏదో ఒప్పుకో. ఆయన నీ పూజలను అడగడం లేదు, నీ ఆస్తులో బాగా అడగడం లేదు, నీ యొక్క గోత్రాన్ని లేక నీ పేరుని వీటిని మార్చుకోమని దేవుడు అంటలేదు. గాడ్ డజంట్ నీడ్ ఆల్ దిస్ స్టఫ్. ఆయనకు కావలసిందల్లా నీ హృదయం. అయ్యా, నేను పాపిని, నేను పాపం చేశాను, నన్ను క్షమించు అని అతడు యెహోషువని అడిగి ఉంటే ఎంత బాగుండేదో. నన్ను మన్నించు అని యెహోషువని అడిగి ఉంటే ఎంత బాగుండేదో. అడగలేకపోయాడు. ఘోర మరణం. కళ్ళ ముందే కుమారుడు, కుమార్తె చనిపోతున్నారు. ఇది ఒక ఎత్తు అయితే, ఎందుకు చనిపోతున్నారో తెలియకుండా నా పిల్లలు చనిపోయే దుస్థితికి కారణమైంది. కాబట్టి ఈ క్షణం ముందు దేవుడు మీకు సమయం ఇచ్చాడు. మీరు కూడా రేపు అని అనకుండా ఈ దినమందే, ఈ క్షణమందే క్రీస్తు యేసు ప్రభువుని సొంత రక్షకునిగా మీరు స్వీకరించు. ఆయన నీ జీవితానికి వస్తే ఆయన నీలోనూ నీ కుటుంబంలోనూ నీకు విజయాన్ని ఇస్తాడు, ఆనందాన్ని కలుగజేస్తాడు. అట్టి గొప్ప రక్షణ దేవుడు నీకు అనుగ్రహించుగాక.